ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. బంగారం కొనాలనుకునే వారికి ట్రెండ్ అంతు చిక్కట్లేదు. గోల్డ్ రేటు ఒక రోజు పెరుగుతోంది, మరో రోజు తగ్గుతోంది. దీంతో ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో మార్కెట్ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. వెండి మాత్రం పైకి దూసుకువెళ్తుంది. వెండి ఆల్ టైమ్ హైని దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. డిసెంబర్ 11న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములపై ₹110 తగ్గి 1,30,310 నుంచి 1,30,200కు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై ₹100 తగ్గి 1,19,450 నుంచి 1,19,350కి చేరుకుంది. ఇటీవల 18 క్యారెట్ ఆభరణాలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 18 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై ₹80 తగ్గి 97,730 నుంచి 97,650కి చేరుకుంది. ఓవరాల్ గా బంగారం ధర మళ్లీ ఆల్ టైమ్ హైకి చేరువవుతోంది. అక్టోబర్ 17న తులం బంగారం ధర 132,770కి చేరిన సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ లో వెండి ధరలు చూస్తే ఇవాళ కిలో వెండిపై ఏకంగా ₹2,000 ధర పెరిగింది. ప్రస్తుతం 2,09,000 ధరలో లభిస్తోంది. వెండి విషయంలో ఇదే ఆల్ టైమ్ హై. గత 4 రోజుల్లో కిలో వెండిపై ఏకంగా 13,000 పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో తులం వెండి ₹2,090కి లభిస్తోంది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ 0.47% అంటే ₹614 పెరిగి 130,410 ధరలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ మార్చ్ ఫ్యూచర్స్ 1.86% అంటే ₹3,512 పెరిగి 1,92,247 ధరలో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ఔన్స్ బంగారం ధర $4,214 ట్రేడ్ అవుతుండగా ఔన్స్ వెండి $61.9 ట్రేడ్ అవుతోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ధరలు పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ 0.25% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించిన తర్వాత బంగారం వెండి ధరలు కొంచెం పెరిగాయి. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే సమయంలో ఫెడ్ పని అవకాశాలపై పెరుగుతున్న ప్రమాదాలు, ఆర్థిక పురోగతి నిదానంగా సాగడం ప్రధాన కారణాలని తెలిపింది. కొత్త టార్గెట్ రేంజ్ ఇప్పుడు 3.5% నుంచి 3.75% వరకు ఉంది. ముందుగా 3.75 నుండి 4%కి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, ఇంపోర్ట్ డ్యూటీలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేటు మార్పులు ప్రధాన ప్రభావం చూపుతాయి. ఇవన్నీ కలిసే దేశంలో రోజు మారే బంగారం రేట్లను నిర్ణయిస్తాయి.